వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంత ప్రజలను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. తోడేళ్ల దాడుల్లో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా వాటి దాడులు ఆగడం లేదు. దీంతో యూపీ ప్రభుత్వం తోడేళ్లపై షూట్ ఎట్ సైట్స్ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. ఇటీవల కాలంలో తోడేళ్ల దాడులతో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ తోడేలు వచ్చి తమ పిల్లల ప్రాణాలు తీస్తుందోననే భయం అక్కడి ప్రజల్లో నెలకొంది. దీంతో బహరాయిచ్ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా వాటి దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే యూపీలోని యోగి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటి వరకు 4ని పట్టుకున్నారు. మిగతా 2ని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు. మరోవైపు తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులే కావడం, తోడేళ్లు ఎక్కువగా చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు అంతటా ఈ తోడేళ్ల దాడులకు సంబంధించిన అంశమే చర్చనీయాంశంగా మారింది. తోడేళ్ల దాడుల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్ల దాడులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించగా ఇందులో ఆపరేషన్ భేడియాపై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుతుండటంతో వాటిని పట్టుకోవడం సవాల్గా మారుతుందని వివరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు ముఖ్యమంత్రి యోగి కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని ఆదేశించారు. అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని సీఎం యోగి పేర్కొన్నట్లు తెలుస్తోంది. తోడేళ్ల దాడులు బాధితుల గాయాలను గమనిస్తే ఈ దాడులో తోడేళ్ల గుంపు చేయలేదని, కేవలం ఒంటరి తోడేళ్లు మాత్రమే చేసినవిలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ భావిస్తున్నట్లు గుంపుగా తోడేళ్లు ఈ దాడులు చేయడం లేదని, ఏదో ఒక తోడేళ్లు మాత్రమే మనిషి రక్తం రుచి మరిగిందని వారు భావిస్తున్నారు. తోడేళ్ల గుంపు దాడి చేస్తే ఆ మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోయేవి. కానీ దొరికిన మృతదేహాలపై కొన్ని గాయాలు మినహా పెద్దగా దెబ్బతినలేవు. ముఖ్యంగా తోడేళ్ల గుంపు దాడి చేస్తే చిన్నారుల మృతదేహాలపై తీవ్రమైన గాయాలు ఉండేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ దాడులు కేవలం ఒంటరి తోడేళ్లు చేస్తున్నట్లు జంతు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాంసాహార జంతువైన తోడేలు మనుషులపై దాడి చేయదని ది ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ చెబుతోంది. అవి వాటికి సంబంధించిన పరిమిత ప్రదేశాల్లోనే సంచరిస్తాయని, అవి ఒకేసారి భారీగా భుజించి దీర్ఘకాలం వేటాడకుండా ఉంటాయని పేర్కొంది. 2002 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా కేవలం 26 తోడేళ్లు దాడులు జరిగినట్లు నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచర్ రీసెర్చ్ లెక్కలు చెబుతున్నాయి. తోడేళ్లు తినే కుందేళ్లు వంటి జంతువులు బహరైచ్ ప్రాంతంలో గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో అవి ఎటువంటి రక్షణ లేకుండా తిరిగే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, తోడేళ్లు జీవించే పరిమిత ప్రాంతాల్లోకి మనుషులు వెళ్లడంతో వాటి పరిధి తగ్గి జనావాసాల్లోకి రావడం వల్లే ఈ తరహా దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తోడేళ్లు జనావాసాల్లోకి రావడానికి కారణాలు ఏవైనప్పటికీ గత కొన్ని నెలలుగా బహరాయిచ్ ప్రాంతంలోని చిన్నారులపై ఎక్కువగా దాడులు చేస్తుండడం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతుంది. అయితే తోడేళ్లను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేకపోగా వాటి దాడులు కొనసాగుతున్నాయి. ఈ ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తోడేళ్ల దాడుల వల్ల చిన్నారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండటంతో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తోడేళ్ల దాడులతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలువురి ప్రాణాలను బలికొన్న తోడేళ్ల కోసం అధికారులు ఎంతగా ప్రయత్నించినా అవి పట్టుబడకపోవడంతో తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవి వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.